హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ కామెంట్స్, తెలంగాణ కేసీఆర్ గారేమో జాతిపిత, రేవంత్ రెడ్డి గారేమో భూతిపిత అని కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి? ముందు ఎవడు మొదలుపెట్టింది? మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే మొదలుపెట్టి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు వచ్చి మళ్ళీ ఆయన పీత ఈయన పీత అని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? కాబట్టి ఏంటంటే మళ్ళీ నేను ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా అంటేనేమో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాధపడతారు. మళ్ళీ ఆయనకు మెడిసిన్ ఎక్కడో తక్కువైందేమో మెడిసిన్ చూసుకోమనండి అంటే మళ్ళీ వాళ్ళు కోపానికి వచ్చి మా కేటీఆర్ని మా కేసీఆర్ని పెద్దల్ని ఇట్లా అంటారు అని బాధపడతారు. ఒకటమ్మ ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన భాషల్ని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఓ టీవీ షో వేసి మరి చూపించినారు. ఆ రోజు చూపించిన రోజు సొంత పార్టీ ఎంపీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ అయినటువంటి మేము కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసింది కరెక్ట్ కాదు, కేసీఆర్ గారు మాట్లాడింది తప్పే అని మేము కూడా సమర్థించినాం. ఎందుకంటే ఆ రోజు అందరి ఆకాంక్ష ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావాలి, అందుకోసము కృష్ణుడు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే అన్నట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరేం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే ఒప్పుకున్నాం. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రండా అనే పదంతో ప్రెస్ మీట్లో మాట్లాడింది ఎవరమ్మా? మేమా? ఎవరు మాట్లాడు? వేదికలపైన, అధికారిక వేదికలపైన ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఎవడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మేడమిన్ తలకాయ ఉన్నాడు వాడు వీడు అని ఇష్టానికి ఆయన నోటికి అద్దు లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరు? మీరు మొదలు పెడతారు, మేమేమనొద్దు, మీరు ఏమన్నా మేము వినుకుంటూ కూర్చోవాలి, మీకు సమాధానం చెప్తే ఇట్లా మళ్ళీ బుల్డోజ్ చేస్తారు. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక్కటి తెలుసుకోవాలి. ముందు ఆయన ఏదైనా మాట్లాడే ముందు ఇది మా నాన్నగారు ఇంతకుముందు చేశారా లేదా అని ముందు ఆయన కింద స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్కి పిలిపించుకొని నేను ఈ కామెంట్ వేయాలనుకుంటున్నా, ఇది మన దగ్గర ఫస్ట్ ఇది మనమే మొదలుపెట్టింటాం ఖచ్చితంగా, అవునా కాదని కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడాలి. ఆయన పిత కాదు, పీత. ఆయన తెలంగాణ రాష్ట్రానికి జాతి పిత అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన జీవితం అంతా పనంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిన ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారు. అట్లాగే ఇంకా కావాలంటే కాళోజీ గారు, లేదు అంటే అలే నరేంద్ర గారు, ఇంకా మాట్లాడితే సూదిని జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు జాతిపితలు అవుతారు. ఎందుకంటే వీళ్ళు అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రము పోరాడితే రాలేదు, లాబీ చేస్తే వచ్చింది. నిజంగా లాబీ చేస్తేనే తెలంగాణ వచ్చిందన్న వాళ్ళ ఫార్ములా ప్రకారం మాట్లాడినా కూడా సూదిని జైపాల్ రెడ్డి గారు మేడం సోనియా గాంధీ గారి దగ్గర గంటల తరబడి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎంత అవసరమో వారికి నచ్చజెప్పి మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పిన లాబీయే ఫార్ములా కరెక్ట్ అంటే లేదు, పోరాటం అంటే వారికి రావాలి, లాబీ ప్రకారం అంటే సూర్య జైపాల్ రెడ్డి గారు. కాబట్టి అనవసరంగా కేటీఆర్ మాట్లాడి ఒక మాటలు చెప్తాము, తన్నించుకోవద్దు. ఆయన గమ్మునున్నాము, పరిపాలన చేస్తున్నాం, ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు కొట్లాడితే ఒక అవకాశం ఇచ్చారు. గమ్మున మా పరిపాలన మా పని మేమేందో చూస్తున్నాం, ప్రజల కోసం ఎట్లా మంచి చేయాలన్నది రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ 20 గంటల వరకు మేము మెలుకుంటూ పని చేసుకుంటూ ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నాం. వీలైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి మీకు ఇచ్చిన 10 ఏళ్ళ అనుభవంతో ఏమైనా ఒక సలహా సూచన చేయండి. అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడారనుకో తన్నించుకోవద్దు. ఉట్టిగా ఉన్నోళ్ళను లేపి మళ్ళీ అన్నాక మీరు బాధపడద్దు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.